అరే ఏంట్రా ఇది? షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా. ఇవాళ రావేమో అనుకున్నాను. రాకపోతే మొహం అదోలా పెట్టుకుంటావుగా. మరి లేకపోతే ఏంట్రా నువ్వు నీ అతి వీడికొచ్చి వీంతో మమ్మీ డాడీ ఆట ఆడుకుంటున్నావు రాదుకా నువ్వు? వెళ్తాను. అక్కడ నువ్వు మాట్లాడారా? అయిపోతాక నేను బయట ఉంటాను. ఇక్కడ మాట్లాడతాను కానీ ఇక్కడ నాది మధ్యలో ఆపేవాడు వచ్చాడు. అరే ఉండరా ఒక 5 minutes ఒకటి చెప్తున్నా అని చెప్పేసి పంపించచ్చు కదా. తప్పేంటి? నేను రాకపోతే మాత్రం వాళ్ళతో కూర్చుంటావా? సరే ఇంకెప్పుడు వాళ్ళతో కూర్చొని ఓకే. లేదా అది దాంట్లో ఏమైందిరా? ఎందుకురా ప్రతిదీ ఇంత చూస్తావు? ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? నేను అంత చూడట్లేదురా. ఎవరైనా వస్తే నన్ను వదిలేస్తానంటే నాకు వద్దు. నువ్వు ముందు కాన్సన్ట్రేట్ చేయాల్సింది అటు ఇటు కాదు. నీకు నువ్వు ఫీల్ అయ్యి నీకు నువ్వు డిసైడ్ అయ్యి నువ్వు వెళ్ళిపోయి బెడ్ మీద పడుకున్నావు. ఎందుకట్లా రూడ్ గా మాట్లాడుతున్నావు మార్కస్ నాతోని? కొంచెం జెంటిల్ గా మాట్లాడచ్చు కదా. నా చెప్పేది విని మరి. ఆడేమన్నాడు? వాడేమన్నాడు? అటు వెళ్ళరా నువ్వు చిన్నపిల్లడు వినకూడదా అని అన్నాడు లేదా? ఏంటి వాడికి చెవిలో చెప్తున్నాడు? మంత్రం అండి. ప్రేమ మంత్రమా? వాడేమనలేదు అన్నాడు. అది అనలేదు. అలాగే అన్నాడు. అనలేదు వాడు. అదే అయినా పచ్చ కావర్లోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. నువ్వు ఎందుకు పిలవలేదు అన్నదే నా మ్యాటర్. అరే ఏంట్రా అసలు నాకు అర్థం కాదు. వదిలే నన్ను వదిలే ప్లీజ్. నన్ను వదిలే. ఏంద్రా మెంటలా? అరే మెంటల్ చేస్తున్నాడు. ప్రతి దానికి సెన్స్ లేకుండా అలుగుతున్నాను. ఎవరి సెన్స్ లేదు. నాతో మాట్లాడడానికి నేను ఉండలేను పవన్. చెప్తాడు వెళ్ళిపోతాడు అర్థం లేకుండా. ఎప్పుడు చూసినా ఏదో సో చెప్తే ఎవడు వింటాడు? ఎందుకంటే ఈ వారం ఇంటి సభ్యుల్లో ఎవరు ఎంతమందిని నామినేట్ చేయాలి అని నిర్ణయించే హక్కు ఇంటి కెప్టెన్ చేతుల్లో ఉంటుంది. నీకు తప్ప ఆ ఫెసిలిటీ నాకెందుకు ఇచ్చారు సార్? ఇక్కడి నుంచి నువ్వు నా తోడివి, నేను నీ నీడని. ఏ టోకెన్ ఎవరికి వలనది పూర్తిగా మీ ఇష్టంపైనే ఆధారపడి ఉంటుంది. బోట్ ఎక్కిన దగ్గర నుంచి దెబ్బెత్తాడు సార్. అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ గానే ఉంటది, కాన్ఫిడెంట్ గా ఉంటది. ఒక గేమ్ విషయానికి వచ్చేలకే కన్ఫ్యూజ్ అయిపోతా ఉంటావు. అన్ను నువ్వు కత్తి పట్టుకునే విషయంలో కూడా నువ్వు కన్ఫ్యూజ్ అయిపోయి నేను కన్ఫ్యూజ్ అవ్వలేదు. నాకు నొప్పి వచ్చింది, నేను తీసేశాను. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ నీకు? నువ్వు చిన్న పాయింట్ ని తీసుకొని దాన్ని హైలైట్ చేయడానికి పక్కన వాళ్ళని సేవ్ చేయడానికి. నా నామినేషన్ భరణి అన్న గేమ్స్ లో ఇంతకు ముందు పెట్టినంత ఎఫర్ట్స్ పెట్టలేదని నాకు అనిపిస్తుంది. నేను నీకేం ద్రోహం చేశాను రా? వెతుక్కుంటూ వచ్చి మరి వెనుపడి పడుతున్నావు. ప్రతి టాస్క్ నాకు సాధ్యమైనంత వరకు నేను 100% ఎఫర్ట్ పెట్టే ఆడుతున్నాను. నాకు అనిపించలేదన్న 100%. నా ఫస్ట్ నామినేషన్ వచ్చేసి కళ్యాణ్. నేనేం చేశాను రా? ఏం చేయాలని అడుగుతున్నావా? ఒక ఆడపిల్ల మీద అగాయిత్యం చేసావరా? నేను చెప్పలేదు బ్యాక్ స్టాపింగ్ అనేవాడు. దానికి నువ్వు తీసుకొచ్చి నీ బ్యాక్ స్టాపింగ్ అనేసి నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు చూడు. ఇది నీ తప్పు. సిగ్గులేదరా? అందుకేగా నీతో మాట్లాడుతున్నా. మళ్ళీ మొదలెట్టారా? ఇంకో నామినేషన్ వచ్చేసి రీతు. నువ్వు సాయికి రెబల్ అయినప్పుడు నేను రెబల్ అయితే నిన్ను తీయనని మాటిచ్చావు. నువ్వు మా మాట ఇచ్చి సాయం తీయడం నాకు అస్సలు నచ్చలేదు. నువ్వు తప్పు చేసావమ్మా. ఇప్పుడు గేమ్ ముందుకెళ్ళిన తర్వాత నాకు నేను కాపాడుకోవాలి అని అంటే నేను అప్పుడు అప్పుడు మాట అవ్వకూడదు కదా. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ రౌండ్ వచ్చినప్పటి నుంచి చాలా మంది అన్నారు తనతో జాగ్రత్తగా ఉండు, తనతో ఉండకు, తన వల్ల నీకేం పోతుందని. బట్ ఎవ్రీ టైం తనది తప్పు లేదు అని నేను స్టాండ్ తీసుకోవడానికి ట్రై చేస్తే అసలు ఏంటి అని మాట్లాడడానికి ట్రై చేశాను. ఏడవకు, ఎవరన్నా చూస్తే నువ్వు అమ్మాయి కోసం ఏడుస్తున్నావు అనుకుంటారు. నువ్వు బ్యాడ్ పర్సన్ కాదు. ప్లీజ్ గివ్ మీ 5 minutes. ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నారేం సార్? ఇక్కడ కూర్చొని ఏడవాలంటే నీ పర్మిషన్ కావాలంటరా? నా ఏడుపు నేను ఏడ్చుకొని ఎవరేంట్రా మీరు? సరే అయితే ఏడవండి. అయిపోతుంది వెంటనే. ముందు జరిగిన పట్టించుకో, ఆ డిస్కషన్ రాదు.
మరి ఎంత మిడిసిపడబోక. నాకు చాలా బాధగా ఉంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నీ దగ్గర నుంచి. ఊహించలేకపోయావా? నేనంతేరా, ఎవరి ఊహలకి అందరు. దట్ ఈస్ విశ్వాస్. నేను పొద్దున్న అడిగాను, ఓకే కామ్ అయితే మాట్లాడొద్దు అని చెప్పాను కదా పవన్. ఎందుకు అరుస్తున్నావు? ఎందుకు సార్ పెద్దానికి అట్లా అరుస్తారు? మీకు మెట్ల నీటి చెప్పాడు, చూస్తే నిజమేనేమో అనిపిస్తుంది. ప్లీజ్ వెళ్ళిపో పవన్. ఏమని అంటే ఇలాగా ఏడిపో వెళ్ళిపో. మాట్లాడడానికి పాయింట్స్ లేకపోతే నీ వైపు తప్పున్నా ఇదే చేస్తాం. తప్పొద్దు, వెళ్ళిపో ఇక్కడ నుంచి. పోతారా? పోతా. నా వల్లనే ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా? హట్ చేసింది నీకు అర్థం కావట్లేదు, నేను హట్ చేసింది నీకు అర్థం అవుతుంది. నువ్వు నోరు మస్తావాడు పెకనా. నా సెకండ్ నామినేషన్ దివ్య. తెలుసులే, లాగుతాను నామినేషన్ లోకి. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. నాకు అంత లేదు. నువ్వు అదే చేస్తాను తెలుసు. చెప్పు, పాయింట్ చెప్పు. నాకు తెలుసు నాన్న, చెప్పు. నాకు తెలుసమ్మా. ఏం తెలుసు నీకు? పెద్ద ఆరిందలాగా నీకేం తెలీదు, ఊరుకో. సుమ్మ, నన్ను ఇప్పుడైనా చూడు, ఇంక నువ్వు తప్ప ఎవరు లేరు చూడడానికి. కానీ అన్న నీదే లేటు. నాది లేట్ కాలే, అందరిది తొందర అయింది. నువ్వు 6 బాక్సులు పెట్టావు, ఆవిడ 6 బాక్సులు పెట్టారు. ఇప్పుడు ఫర్ సపోజ్ నువ్వు 7వ బాక్స్ పెట్టేసావు. ఎదురు చెప్తున్నావు, పొగరేంటి ఫేస్ లో. నీకు చెప్పానన్నా స్ట్రైట్ గా పెట్టడానికి ట్రై చేయి అన్నా. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. నేను స్ట్రైట్ గా అన్నా చెప్పాను. అంటే ఏళ్ళు ఖాళీగా ఉంటే చూపించాలి సార్. ఖాళీగా ఉంటే ఏళ్ళు చూపించేస్తాను. నువ్వు ఏళ్ళు ఇచ్చేస్తాను. మాట్లాడు చేసుకో, ఏమైనా సరే ಎಷ್ಟು వచ్చినట్టు కొట్టేదంటే అయిపోదు కదా. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి? నేనే అనుకోలేదు. సారీ, దాన్ని చూపించలేదు. సారీ సార్, మాఫ్ కీజియే, క్షమించండి. ఈ పదాలు మాత్రం బాగా తెలుసు. కెప్టెన్ గా మీకున్న ప్రత్యేక అధికారాన్ని ఉపయోగించి నామినేట్ అయిన వారిలోంచి ఒకరిని సేవ్ చేయొచ్చు. రీతు చౌదరిని సేవ్ చేయాలనుకుంటున్నాను. జస్ట్ నువ్వు నీ మీదే ఫోకస్ పెట్టి నీ గేమ్ నువ్వు ఆడతావు అని ఒక రీజన్ కి. తెలుగు ప్రజలారా, తర్వాత నామినేషన్ లోకి వచ్చిండా మీరు చూసుకోవాలి. బాధపడకండి, అర్థమైన చూసుకోవడానికి 7 గొడవలసా ఉన్నాడు కదా. థ్యాంక్ యూ. దేనికి సేవ్ చేస్తున్నాను. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. పిచ్చిన